వెంకటేష్ గారు, చిరంజీవి గారు చేస్తున్నారు అందరూ. ఆ సినిమాలు కూడా ఎలా రీమేక్ చేస్తారంటే అక్కడ బాగా హిట్ అయ్యి ఎక్కువ డబ్బు సంపాదిస్తే మనం కూడా అదే యాజిటీస్కి ఇక్కడ చేద్దాం, ఎక్కువ డబ్బు అవసరం చేస్తారు. కానీ మనలో కృషి పట్టుదల ఉండి మనం సొంతంగా రాసి క్రియేట్ చేస్తే ఇక్కడ కూడా హిట్ అవుతాయి. శంకరాభరణం ఆ సినిమా కాడి నుంచి మొన్న రీసెంట్గా వచ్చింది ఏ సినిమా ఇది ఏదే రీసెంట్ హిట్ పుష్ప. మరి ఆ సినిమా ఎలా అయింది హిట్? పుష్ప 2 సినిమా ఐ బొమ్మలో పెట్టినా కూడా ఆడింది. అంటే ఏమని అర్థం? సినిమా బాగుండాలి, చేసేవాడు, అవును, అందరికి మేలు చేసేవాడు అనే కథ చూస్తాం. మరి మిగతా సినిమాల్లో కూడా హీరో దొంగలే కదా, గజ్జి దొంగలో గాని, యమ దొంగలో గాని, కొండవీటి దొంగలో గాని అక్కడ కూడా దొంగే కదా. పంచాడు ఏడు కూడా ఇలా వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని హాలీవుడ్ సినిమా దాంట్లో కూడా అంతే. అతను పేద అదే డబ్బు నోళ్ళు కొట్టి ఆ డబ్బు తీసుకుని పంచేస్తాడట. పొట్లం ఉంటాయి, కాయలు బిల్లలు ఉంటాయి, పొట్లం ఇది తీసుకో, ఇదో తీసుకోవాలని రాస్తాడు. సినిమాలన్నీ అలాగే ఉంటాయి. కానీ ఇక్కడ కావాల్సింది రీజన్ పల్లె. మాకు ఇలాగే ఉండాలి, అలాగే ఉండాలి. మేము అడగలేదు, ఎవరు అడగట్లేదు, విశ్లేషిస్తున్నారు. సినిమా చూస్తామంటే చిన్నప్పుడు నేను 5-6 సంవత్సరాల నుంచి చూస్తాను సినిమా. అవును, మరి 5-6 సంవత్సరాలు 5-6 నాకు వయసు 1వ తరగతి నుంచి చూస్తున్నా. కొన్ని గుర్తు ఉన్నాయి, కొన్ని గుర్తులేవు. అవును, సినిమా చూస్తున్నాం. మేము యాక్చువల్ గా జనాలు, పేద ప్రజలు సినిమా చూసేది నమస్తే సినిమా చూసేది దేనికంటే ఎంటర్టైన్మెంట్ కోసం, మనసు ప్రశాంతత కోసం సినిమా చూస్తాం తప్ప సినిమా చూడడం వల్ల పేదరికం మొత్తం మారిపోద్ది అనుకుంటే జరగని. అసలు సినిమాకి పేదరికంకి రియల్ లైఫ్ సంబంధం లే. సినిమా ఎట్టయినా చేసుకో, నీ ఇష్టం అది. ఇప్పుడు సినిమా బాగాలేదు మాత్రం నువ్వు ఆడవలేక వాళ్ళని మనం ఇలా అడగలుగుతామా? బాగా తీయంటావా? అనలేవు. కొట్టి జైలు వేస్తారు మళ్ళీ. కాబట్టి పేద ప్రజలు ఏం మాట్లాడలేరు. కాబట్టి సినిమా వాడు ఎటపోతే మాకు దేని చెప్పండి. సినిమా బాగుంటే చూస్తాం, డబ్బులు ఇస్తాం. బాగలేకపోతే జనాలు మ్యాక్సిమం ఎవరు పోరు. ఒక సినిమా బాగుంటే మళ్ళీ పోయి చూసేదానికి చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇలా చూస్తాం తప్ప సినిమా వల్ల పేద ప్రజలకు మేలు జరిగి మన బతుకు మారిపోద్ది అనుకుంటే అది నీ మూర్ఖత్వం, నీ మూఢత్వం, నీ మూఢ నమ్మకం అంతే. చాలా సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయి కదా. అవును, మీకు ఇప్పుడు ఏ సినిమా రీ రిలీజ్ అయితే చూడాలని మీ ఫేవరెట్ మూవీ? నాకు ఫేవరెట్ సినిమా లేదు. ఈ సినిమా అయితే బాగుండు ఏ సినిమా అనిపిస్తుంది మీకు? కేజీఎఫ్ సినిమా ఎందుకు రిలీజ్ అవుతుంది బ్రో? వేస్తే బాగుంటుంది, అది చూడాలనిపిస్తుంది మళ్ళీ దాన్ని. కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2 చూడాలనిపిస్తుంది. పుష్ప కూడా అంతే, పుష్ప 1, పుష్ప 2 చూడాలనిపిస్తుంది. బాహుబలి కూడా, బాహుబలి 1, బాహుబలి 2, RRR వద్దులే. బాహుబలి, కేజీఎఫ్, పుష్ప పార్ట్ 1, పార్ట్ 2 రిలీజ్ అయితే అట్టొద్దు. పార్ట్ 1 ఒకసారి రిలీజ్, పార్ట్ 2 మళ్ళీ రిలీజ్. అలా రిలీజ్ అయితే చూడాలనిపిస్తుంది. ముఖ్యంగా కేజీఎఫ్ సినిమా. కేజీఎఫ్ నా జీవితంలో అలాంటి సినిమా చూడాలి, నేను నా లైఫ్ లో చూడాలని సినిమా కేజీఎఫ్ సినిమా 1, 2 కానీ. అదే ట్రెండ్. అందరూ గడ్డం పెంచడం, జుట్టు పెంచడం, నల్ల కళ్ళద్దాలు వేయడం, నల్ల బట్టలు వేయడం. అదే ఏమనంటే అతన్ని ఏరే లెవెల్లో పెట్టడం, హీరోని నడిచి వస్తుంటే బాంబులు పేలడం. కేజీఎఫ్ సినిమానే ఫాలో అవుతున్నారు అందరూ. మొన్న కూడా ఆ సినిమా అది ఈ సినిమా బాలీవుడ్ స్కాములదే. అదే బాగట్లేదు నాకు. దురంధర్ 1, 2 ఆ 2 సినిమాలు కూడా కేజీఎఫ్ లాగా ఉన్నాయి, ఇంచుమించుగా కేజీఎఫ్ లాగా ఉన్నాయి. అది కూడా డ్రాగన్ కూడా అంటే సలార్ కానీ సేమ్ కేజీఎఫ్ లెక్కలు ఉన్నాయి. అంటే కొత్తగా లేవు మాకు, అది బాధ వేసింది కాస్త. అది కూడా డ్రాగన్ కూడా చూస్తే అదే కదా, దానిలాగే ఉంది. సలార్ లాగో బన్నీ వేసుకుని అట్టు ఉంది. ఇంకేదైనా కొత్త రకం తీయచ్చు కదా, పల్లెటూరులో ఇటు తీయాలన్నా, అటన్నది ఏదైనా తీయాలి, ఈ పక్క ఏదన్నా ఇంకేదైనా కొత్తగా ట్రై చేయాలి. అల్లు అర్జున్ కొత్తగా ట్రై చేయాలి.